ఓం గణపతే నమః. డిఫరెంట్ పురాణాల ప్రకారం మనం గణేశుడు పుట్టిన స్టోరీ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే గణేశుడు పుట్టిన అన్ని స్టోరీల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మెయిన్గా ప్రాముఖ్యమైన స్టోరీల గురించి. ఫస్ట్ శివపురాణం ప్రకారం గణేశుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. లార్డ్ గణేశుడు పుట్టడానికి కారణం పార్వతీదేవి. పార్వతీదేవి ఎప్పుడైతే తను స్నానం చేయడానికి వెళ్ళాలి అనుకుందో తన దగ్గర ఉన్న పసుపు పేస్ట్తో ఒక విగ్రహాన్ని తయారు చేస్తుంది. అలా విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఆ విగ్రహానికి జీవం పోసి తను స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎవరిని లోపలికి రానియకు అని చెప్పేసి ఆ బాలునికి చెప్తుంది. అయితే ఆ రోజు నుంచి, ఆ ప్రాణం పోసినప్పటి నుంచి పార్వతీదేవి ఆ స్కల్ప్చర్ని, అంటే ఆ బాబుని తన కొడుకుగా అని అనుకుంటుంది. సో అక్కడ బయట ఈ బాబు కాపలా కాస్తూ ఉంటాడు గణేశుడు. సో అప్పటికి ఇంకా ఈ బాబుకు పేరు పెట్టలేదు గణేశుడు అని చెప్పేసి. ఈ బాబు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, గాడ్ చేస్తూ ఉన్నప్పుడు శివుడు తిరిగి ఇంటికి వస్తాడు. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత శివుడు ఎవరో తెలియక లోపలికి వెళ్తానంటే అడ్డుకుంటాడు. సో దాంతో శివునికి కోపం వచ్చి ఈ బాబు యొక్క తలని నరికేస్తాడు. ఇలా నరికేసిన తర్వాత అది తెలుసుకున్న పార్వతీదేవి మొత్తం విశ్వాన్ని అంతం చేస్తాను అని చెప్తుంది తన కోపంలో. సో పార్వతీదేవి యొక్క కోపాన్ని అణిచివేయడానికి, అలాగే తగ్గించడానికి శివుడు ఆ బాబుని మళ్ళీ తిరిగి జీవం పోస్తాను అని చెప్తాడు. సో అందుకనే తన దగ్గర ఉన్న మిగిలిన వాళ్ళందరినీ పంపించి, అయితే ఉత్తరం దిక్కు పంపించి అక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ తల తీసుకొని రమ్మంటే ఒక చిన్న ఎలిఫెంట్ యొక్క తలని తీసుకొని వాళ్ళు వస్తారు. సో అలా తీసుకొని వచ్చిన తర్వాత గణేశుడు ఆ బాబుకి ఆ తలను పెట్టేసి తిరిగి జీవంని రప్పిస్తాడు గణేశునిగా. సో అలా తర్వాత గణేశుడు అని చెప్పేసి నామకరణం చేస్తాడు శివుడు. ఇలా చేసిన తర్వాత అప్పటి నుంచి లార్డ్ గణేష అంటే గణాలన్నిటికీ అధిపతిగా మారిపోతాడు. అందుకే మనం ఆబ్స్టికల్స్ని, అంటే మనకి ఏదైనా ఒడిదొడుకులు ఉన్నా సరే, మనం ఏదైనా కార్యక్రమాలని స్టార్ట్ చేస్తున్నా సరే, దానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి గణేశుడిని మనం కోరుకుంటాం. అలాగే గణేశుడు మనకు నాలెడ్జ్నైనా, విజ్డమ్నైనా ఇవ్వడానికి, గొప్ప ఫార్చ్యూన్ అయినా ఇవ్వడానికి మనం కొలుస్తాం. ఇక రెండవ పురాణమైన బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం గణేశుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. పార్వతీదేవికి విష్ణుమూర్తిని చాలా ఎక్కువగా స్మరించుతూ ఉంటుంది. అంటే ఒక తపస్సు చేస్తుంది, విష్ణుమూర్తి యొక్క లాగానే ఒక కొడుకు కావాలి అని చెప్పేసి. అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై అప్పుడు తన భక్తికి మెచ్చి ఒక వరాన్ని కోరుకుంటాడు. సో దానివల్ల గణేశుడు పుడతాడు అని చెప్పేసి ఈ పురాణం ప్రకారం ఒక గాథ. అలాగే మరికొన్ని పురాణాలైన బ్రహ్మాండ మరియు వాయు పురాణాల ప్రకారం గణేశుడు పుట్టుక చాలా వరకు డిఫరెంట్గా యూనివర్స్ కోరుకుంటుంది కాబట్టి ఆ టైంలో పుట్టాడు అని చెప్పేసి. దీంట్లో ఇంకొక అకౌంట్ ఏంటి అంటే, పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళలన్నిటినీ ఒక ఎలిఫెంట్ దేవత తాగుతుంది. సో దానివల్ల పుట్టిన ఫామ్ వల్ల గణేశుని యొక్క యునిక్ ఫామ్ వచ్చింది అని చెప్పేసి కూడా ఇంకొక గాథ. అయితే అలాగే శివపార్వతులు గంగా నదిలో ఉన్నప్పుడు గణేశుడు పుట్టాడు అని చెప్పేసి కూడా ఇంకో కథ. ఏ కథనైనా మీరు నమ్మండి, లేదంటే ఏ కథనైనా గణేశుడు నిజంగానే పుట్టాడు అనుకోండి. ఎందుకు అంటే మన హిందూ ధర్మం ప్రకారం, అలాగే సనాతన ధర్మం ప్రకారం ఒక రియాలిటీ లేదు, డిఫరెంట్ రియాలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క కథ ఒక రియాలిటీలో నిజమే. సో మీరు కథ గురించి వదిలేసి దేవుణ్ణి ఎలాగైతే మనం పూజించాలి అని అనుకుంటున్నాం, అలాగే మనం ఎంత బాగా ఉండాలి, మనం ధర్మాన్ని ఎలా రక్షించాలి అని చెప్పే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. థ్యాంక్ యూ. ఓం గణపతే నమః.